బాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్లో భాగంగా పాత బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ థియేటర్లోకి వచ్చి కొత్త సినిమాల కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ ట్రెండ్కు తాజాగా ఉదాహరణగా నిలిచింది డార్లింగ్ చిత్రం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మళ్ళీ థియేటర్లలో రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. డార్లింగ్ 4K విజువల్ క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్తో గ్రాండ్గా రీ రిలీజ్ చేసిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే బలమైన కలెక్షన్లు నమోదు చేసుకుంది. ప్రీ బుకింగ్స్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. కొన్ని అంచనాల ప్రకారం మొత్తం కలెక్షన్లు 6 కోట్లు మార్కును చేరే దిశగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఏరియా వారీగా చూస్తే నైజాం ప్రాంతంలోనే భారీ వసూళ్లు నమోదయ్యాయి. అలాగే ఉత్తరాంధ్ర, గుంటూరు, సీడెడ్, గోదావరి జిల్లాల్లో కూడా మంచి స్పందన కనిపించింది. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ రిలీజ్కు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ప్రస్తుతం కొత్త సినిమాల రద్దీ ఎక్కువగా ఉండడంతో డార్లింగ్కు మరింత అడ్వాంటేజ్ దక్కుతోంది. వీకెండ్ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తూ అభిమానులను థియేటర్లకు రప్పిస్తుంది. మొత్తానికి ప్రభాస్ పాత సినిమాలకే ఇంత క్రేజ్ ఉంటే ఆయన కొత్త ప్రాజెక్టులపై అంచనాలు ఎంత ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. డార్లింగ్ రీ రిలీజ్ కలెక్షన్లు మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినాను నిరూపిస్తున్నాయి.